మరి ఈరోజు ఆర్టికల్కి వచ్చేస్తే, సో ఈరోజు ఆర్టికల్ యొక్క టైటిల్ రైట్ ఆఫ్ వే. మనకి మోస్ట్ ఎక్స్పాండెడ్ ఆర్టికల్, మోస్ట్ బ్రాడ్గా ఇంటర్ప్రెట్ చేయబడ్డ ఆర్టికల్ ఏది ఫండమెంటల్ రైట్స్లో అంటే ఆన్సర్ ఏం చెప్తారు? ఇట్ ఈస్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 చూడడానికి మీకు రైట్ టు లివ్ విత్ ఏంటి ఏమిస్తుంది? ఆర్టికల్ 21 లైఫ్ అండ్ లిబర్టీ అని చెప్తుంది. కానీ లైఫ్ అండ్ లిబర్టీలో ఎన్నో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. లైఫ్ అండ్ లిబర్టీ అంటే సింపుల్ ఫ్రీడమ్, సింపుల్ లైఫ్ అనే కాదు, చాలా విషయాల్ని సుప్రీంకోర్టు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రైట్ టు లైఫ్లో యాడ్ చేసుకుంటూ వచ్చింది. ఆర్టికల్ 21లో యాడ్ చేసుకుంటూ వచ్చింది. సో రీసెంట్గా ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు, మనం ఫుట్పాత్స్ మీద నడిచే హక్కు కూడా మనకి ఫండమెంటల్ రైటే, అది కూడా ఆర్టికల్ 21 కిందకు వస్తుంది అని చెప్తుంది. అంటే పెడిస్ట్రియన్స్ నడడానికి వీలు లేకుండా మొత్తం ఫుట్పాత్స్ అనేవి కంప్లీట్గా తీసేసి ఓన్లీ మోటార్ వెహికల్స్ మాత్రమే నడిచేలాగా ఉండే విధానం అనేది తప్పు. పెడిస్ట్రియన్స్ నడిచే అవకాశం అనేది వాళ్ళకి ఉండాలి. నడుచుకునే వాళ్ళు వాళ్ళ రోడ్ల మీద ఇబ్బంది పడుతూ కారు వచ్చేస్తుందా, బైక్ వచ్చేస్తుందా, తగిలేసుకుంటుందా అనే భయంతో నడిచే పరిస్థితి ఉండకూడదు. ఫుట్పాత్స్ కలిగి ఉండడం, నడిచే హక్కు కూడా ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు చెప్పింది. సో అందుకు ఈ ఆర్టికల్ మనం తీసుకుందాం, చాలా ఇంపార్టెంట్. ఇండియా నీడ్స్ టు బిల్డ్ మోర్ ఫుట్పాత్స్ టు హెల్ప్ పెడెస్ట్రియన్స్ వాక్ ఫ్రీలీ. పెడెస్ట్రియన్ అంటే ఎవరమ్మా? పాదచారులు, కాలినడకలు నడిచేవాళ్ళు మనం పెడెస్ట్రియన్స్ అంటాం. వాళ్ళు ఫ్రీగా నడిచేలా చేయడం కోసం ఏం చేయాలి? ఇండియా నీడ్స్ టు బిల్డ్ మోర్ ఫుట్పాత్స్, ఎక్కువ ఫుట్పాత్స్ బిల్డ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. యాజ్ పార్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆర్టికల్ 21 సిన్స్ ద 1970s, it has declared the right to walk on demarcated footpaths a fundamental right. ఈ క్వశ్చన్ అడగవచ్చు మీకు. రైట్ టు వాక్ ఆన్ డిమార్కేటెడ్ ఫుట్పాత్స్ అంటే మనకంటూ డిమార్కేట్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? మనకంటూ స్పెషల్గా అలాట్ చేయబడ్డ ఫుట్పాత్స్ మీద నడిచే హక్కు కూడా ఫండమెంటల్ రైటే, అది ఆర్టికల్ 21 కిందకు వస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. మీకు క్లాసుల్లో ఆర్టికల్ 21 కిందకి ఏమొస్తాయని చెప్పి చాలా చెప్పాను, లాంగ్ లిస్ట్ చెప్పాను. ఆ లిస్ట్కి ఇప్పుడు ఇంకోటి యాడ్ అయిపోయింది. ఇలా యాడ్ అవుతూనే ఉంటాయి. ద బెంచ్ ఆఫ్ జస్టిసెస్ పిఎస్ నరసింహ అండ్ అతుల్ ఎస్ చందూర్కర్ reaffirmed the right in a case seeking higher compensation for a 5-year-old boy's death after being struck and killed by a tanker lorry in Karnataka. The bench of Justice P.S. Narasimha and S. Chandurkar వీళ్ళు ఏం చెప్పారు? దే రీఅఫర్మ్ అంటే నొక్కి వక్కానించారు, ఇంకొకసారి గట్టిగా చెప్పారు. ద రైట్ ఇన్ ఏ కేస్ సీకింగ్ హయ్యర్ కాంపెన్సేషన్. ఒక 5 సంవత్సరాల పిల్లోడు ఒక ట్యాంకర్ లారీ గుద్దేయడం వల్ల చనిపోయాడు కర్ణాటకలో. సో ఆ అబ్బాయి చావుకి కాంపెన్సేషన్ ఇస్తుంది సరిపోదు, ఇంకా ఎక్కువ కాంపెన్సేషన్ కావాలి అనే కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య అనేది చేయడం జరిగింది, అలా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. యాజ్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ హ్యాస్ బికమ్ మోర్ వైడ్ స్ప్రెడ్, the bench noted with regret that walking has become an inconvenience, with motorists often treating pedestrians as a nuisance to be tolerated or cleared. సో మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ఏమైంది? ఎక్కువైపోతుంది. అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా మోటార్ వెహికల్స్ పైన వెళ్ళడం అనేది పెరిగింది. అంటే నడవడం తగ్గింది, సైకిల్ వేసుకొని వెళ్ళడం కూడా తగ్గిపోయింది. దాని బదులు మోపెడ్లు వేసుకొని వెళ్ళడం అనేది బాగా పెరిగిపోయింది. వైడ్ స్ప్రెడ్ అంటే బాగా పెరిగిపోయిన ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సిచ్యువేషన్లో బెంచ్ ఏముంటుంది? విత్ రిగ్రెట్, నోటెడ్ విత్ రిగ్రెట్. రిగ్రెట్ అంటే ఒక బాధతో, రిగ్రెట్ అనేది పశ్చాత్తాపం, ఇక్కడ బాధ అనే మీనింగ్. ఒక బాధతో చెప్తోంది ఏంటి ఇలా అయిపోయిందని. వాకింగ్ హ్యాస్ బికమ్ అన్ ఇన్కన్వీనియన్స్. వాకింగ్ ఏమైపోయింది? ఇన్కన్వీనియన్స్. ఎవరికి? ఆ బైక్ మీద వెళ్ళేవాడికి, బైక్ మీద, కారు మీద ఫాస్ట్గా వెళ్ళేవాడికి, రోడ్డు మీద ఎవడన్నా స్లోగా నడుస్తున్నాడు అన్న వాడికి ఎలా ఉంటుంది? ఇన్కన్వీనియన్స్లా ఉంటుంది, ఒక న్యూసెన్స్లా ఉంటుంది. ఇది క్లియర్ చేసేయాలి, లేకపోతే వీళ్ళని భరించాలంటే ఫీల్ అవుతారు. ఎందుకంటే మేము ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే మధ్యలో వెళ్ళింటారు నడుస్తున్నారు అంటారు. యాక్చువల్గా నడిచేవాడికి నడిచే పాత లేకుండా మొత్తం రోడ్డు వేసేస్తున్నారు. దానివల్ల వాక్ చేసేవాడికి ఇబ్బంది అవుతుంది. అది అర్థం చేసుకోకుండా మోటరిస్టులకి వీళ్ళ వల్ల ఇబ్బంది అవుతుందనే సిచ్యువేషన్స్ మనకి క్రియేట్ అవుతున్నాయి. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఎ నేషనల్ లా గవర్నింగ్ పెడెస్ట్రియన్ రైట్స్, రెస్పాన్సిబిలిటీ ఫర్ పెడెస్ట్రియన్ సేఫ్టీ ఈజ్ స్ప్లిట్ అక్రాస్ మున్సిపల్ లాస్, టౌన్ ప్లానింగ్ స్టాట్యూట్స్ అండ్ స్ట్రీట్ డిజైన్ గైడ్లైన్స్. సో నేషనల్ లా ఏమైనా ఉందా? నేషనల్ లా ఏమైనా ఉందా పెడెస్ట్రియన్ రైట్స్ గురించి అంటే లేదు. పెడెస్ట్రియన్ రైట్స్ గురించి నేషనల్ లా అనేది లేదు. కాబట్టి పెడెస్ట్రియన్ సేఫ్టీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ
ఈ స్ప్లిట్ అక్రాస్ మున్సిపల్ లాస్. సో అదేం చేశారమ్మా, మున్సిపల్ లాస్, టౌన్ ప్లానింగ్ స్టాట్యూట్ అన్న లా అని అర్థం, అండ్ స్ట్రీట్ డిజైన్ గైడ్లైన్స్, వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ స్ప్లిట్ అయిపోయింది, ఎందుకంటే నేషనల్ లెవెల్లో చట్టం లేదు కాబట్టి. యాజ్ సచ్ పెడెస్ట్రియన్స్ ఆర్ కన్సిడర్డ్ టు బీ సేఫ్ ఇఫ్ దే ఫేస్ నో ఇమీడియట్ ఫిజికల్ హార్మ్, అంటే వాళ్ళకి ఇమీడియట్గా ఫిజికల్ హార్మ్ జరగకపోతే వాళ్ళు సేఫ్గా ఉన్నట్టే అని భావిస్తున్నాం. మోస్ట్ సిటీస్ ఆల్సో ల్యాక్ కంటిన్యూస్ అన్అబ్స్ట్రక్టెడ్ ఫుట్పాత్స్. చాలా సిటీస్లో కంటిన్యూస్ అన్అబ్స్ట్రక్టెడ్ ఫుట్పాత్స్ కూడా లేవు. అంటే ఫుట్పాత్ కొంచెం దూరం ఉంటుంది, తర్వాత మళ్ళీ ఉండదు, మళ్ళీ ఎక్కడో ఉంటుంది, మళ్ళీ ఉండదు. సో మొత్తం నేను ఒక 5-6 కిలోమీటర్లు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళాలంటే నాకు ఫుట్పాత్ ఉండాలి. అలా ఉందా అంటే మన సిస్టంలో లేవు. అబ్స్ట్రక్టెడ్ అంటే అర్థం ఏంటి? అడ్డంకి క్రియేట్ చేయడం, అబ్స్టకల్ క్రియేట్ చేయడం. ఎటువంటి అడ్డంకి లేకుండా, అబ్స్టకల్ లేకుండా కంటిన్యూస్ ఫుట్పాత్స్ ఉన్నాయా? మనకి లేవు. వేర్ ఫుట్పాత్స్ do exist, they are often encroached on by parking, vendors, utilities and construction debris. ఇది కూడా కరెక్టే. ఫుట్పాత్స్ మీద స్ట్రీట్ వెండర్స్ పానీపూరి పెట్టేస్తారు. ఇది నిజమా కాదా? ఇది కూడా నిజం. సో ఈ యూటిలిటీస్, పార్కింగ్, బైకులు పెట్టేస్తారు, చాలామంది సైకిల్ పెట్టేస్తుంటారు. సో వేరు పర్పస్లకి, లేక యూటిలిటీస్ అంటే ఏంటి మీకు, ఈ టాయిలెట్స్ మనకి ఇలాంటివి కూడా ఫుట్పాత్ల మీద పెట్టుకెళ్ళిపోతున్నారు. అన్ని ఫుట్పాత్ల మీద పెట్టేసుకోవడం వల్ల ఎన్క్రోచ్మెంట్ అర్థం ఏంటి? ఆక్రమణ. అంటే ఫుట్పాత్స్ని ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఆక్రమించుకుంటున్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్ డెబ్రిస్ అంటే అర్థం ఏంటి? చెత్త చెదారం, కన్స్ట్రక్షన్ యొక్క మట్టి, నువ్వు ఏదన్నా కూల్ చేస్తే ఉంటుంది కదా చెత్త చెదారం అంతా, అదంతా తీసుకొచ్చి వాటి ఫుట్పాత్ మీద పడేస్తున్నారు. అండ్ కంపీటింగ్ ప్రెషర్స్ సచ్ యాజ్ రోడ్ వైడనింగ్ వర్క్. ఇంకోవైపు రోడ్ వైడనింగ్ వర్క్, ఈ రోడ్ వైడనింగ్ వర్క్ ఏం చేస్తుంది? ఫుట్పాత్స్ని లేపేస్తుంది. అలాంటి పరిస్థితులు మనం ఫేస్ చేస్తున్నాం. వైల్ రైట్ టు వాక్ ఈజ్ డిజైరబుల్. ఓకే, ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది. సో ఫస్ట్ పారాగ్రాఫ్ అని మీరు 1 లైన్ సమ్మరీ చేయాలంటే ఏం చెప్తారు? సో వాట్ ఈస్ దట్ 1 లైన్ సమ్మరీ ఆఫ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్? సింపుల్ పారాగ్రాఫ్, చాలా అసలు ఏమీ లేదు ఇందులో. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రైట్ టు వాక్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పి, అంతే. మీరు ఒక్క సెంటెన్స్లో రాయడానికి ట్రై చేయాలి, అన్నీ చెప్పేయడానికి ట్రై చేయకూడదు. అన్నీ చెప్తే మళ్ళీ పారాగ్రాఫ్ వచ్చేస్తుంది. అన్నీ చెప్తే ఏమొస్తుంది? పారాగ్రాఫ్ వచ్చేస్తుంది. సో రైట్ టు వాక్ ఆన్ ఫుట్పాత్స్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 అని సుప్రీంకోర్టు చెప్పింది, అంతే. మిగిలిన స్టేట్మెంట్స్ అన్నీ ఏంటి, ఎందుకు చెప్పింది అనే దానికి సపోర్టింగ్ స్టేట్మెంట్స్. ప్రతి స్టేట్మెంట్ మీరు మెయిన్ ఐడియాలో చెప్పేస్తే ఇంకేముంటుంది? హీరో ఉంటాడు, సపోర్టింగ్ ఆర్టిస్టులు ఉంటారు. సో హీరో ఎవరెక్కడ? రైట్ టు వాక్ అని సుప్రీంకోర్టు కూడా హీరో కాదు. రైట్ టు వాక్ ఈజ్ ద హీరో. రైట్ టు వాక్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ అనేది హీరో, అంతే. రిమైనింగ్ సెంటెన్సెస్ అన్నీ ఏంటి? దాన్ని సపోర్ట్ చేసే సెంటెన్సెస్, అంతే. అంతకంటే మీరు ఎక్కువ ఆలోచించకూడదు. ఓకే, ఒకటే అంటే మీరు 1 లైన్లో రాయడం అలవాటు చేసుకోగలిగితే అది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఫోర్స్ యువర్ బ్రెయిన్. మామూలుగా మీకు నేను ఇక్కడ ఒక 10 సెంటెన్స్లో 8 సెంటెన్స్లు ఇచ్చి ఉంటాను. 8 సెంటెన్స్లు ఇచ్చాను, అన్నిటిని కలిపి నాకు ఒక సెంటెన్స్లో చెప్పని అడుగుతున్నాను. అప్పుడు మీ బ్రెయిన్ ఏం చేసి ప్రెజర్ ఫీల్ అవుతుంది, అన్నీ ఇంపార్టెంటే కదా అని అనిపిస్తుంది. సో వెన్ యూ కాన్స్టెంట్లీ థింక్, వెన్ యూ కాన్స్టెంట్లీ ఫోర్స్ యువర్ బ్రెయిన్ టు పిక్ 1 సెంటెన్స్, టు పిక్ దట్ 1 థీమ్, అప్పుడు బ్రెయిన్ పిక్ చేసుకుంటుంది మెల్లగా. ఇది అలవాట్లోనే వస్తుంది, డైరెక్ట్గా రాదు. ఒకరోజు చూసేస్తే వెంటనే వచ్చేది. మీరు రోజు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే దేన్ని, మెయిన్ ఐడియాని పిక్ చేయడానికి. మనం ఎన్నెన్ని ప్యాసేజ్లు చదివేసినా, ఎన్నెన్ని పారాగ్రాఫ్లు చదివినా దాని కోర్ ఐడియాని మనం లాగగలిగితే, ఆ కోర్ ఐడియాని లాగగలిగే ఎబిలిటీ మనం బిల్డ్ చేసుకుంటే చాలా ఎగ్జామ్స్ మనం క్రాక్ చేయగలుగుతాం. అయితే ఇప్పుడు సెకండ్ చూడండి, మీరు గమనించారు ఇక్కడ ఏంటిది? వైల్. సెకండ్ పారాగ్రాఫ్ స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే మీరు హౌఎవర్, వైల్, ఆల్దో ఇట్లాంటి పదాలు కనిపించాయి అనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ? ట్రాన్సిషన్ జరుగుతుంది అని అర్థం. ఏం జరుగుతుంది? ట్రాన్సిషన్. అంటే పారాగ్రాఫ్ ఫ్లో అనేది మారుతుంది. సో ఇప్పటివరకు ఏం చెప్పారు? రైట్ టు వాక్ అనేది ఫండమెంటల్ రైట్గా చేయాలి, రైట్ టు వాక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. చెబుతూ ఇప్పుడు చిన్న స్లైట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఈ డైరెక్షన్ ఏం చేంజ్ అవుతుందో ఒకసారి చూడండి. వైల్ ఏ రైట్ టు వాక్ ఈజ్ డిజైరబుల్, రైట్ టు వాక్ అనేది డిజైరబుల్, ఎస్ మంచిదే. సుప్రీంకోర్టు రైట్ టు వాక్ని ఫండమెంటల్ రైట్ చేయడం అనేది డిజైరబులే, మంచి విషయమే, హ్యాపీగా ఉండాల్సిన విషయమే. ద ఐడియాస్ దట్ పేవ్మెంట్స్ బిలాంగ్ టు పెడెస్ట్రియన్స్ అండ్ దట్ దే హ్యావ్ ద రైట్ ఆఫ్ వే షుడ్ బి కల్చరల్ ఇన్ ఆర్డర్ టు ఎండ్యూర్. ప్రాబ్లం ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పిన మాట వినడానికి బాగానే ఉంది, మనం అందరం కోరుకోదగ్గదే, కానీ ఇట్ హ్యాస్ టు బి కల్చరల్. అంటే అర్థం ఏంటి? అది మన కల్చర్లో భాగం అవ్వాలి.
అంటే ఈ ఫుట్పాత్స్ అనేవి, పేవ్మెంట్స్ అనేవి ఎవరికి చెందుతాయి? పెడిస్ట్రియన్కి చెందుతాయి అన్న ఆలోచన విధానం ప్రజల్లో రావాలి. ప్రజలందరూ కూడా, ప్రజల్లో వస్తే ఏమవుతుంది, అక్కడ పానీపూరి బండి పెట్టరు, అక్కడ పార్కింగ్ చెయ్యరు, అక్కడ ఏ చెత్త పడితే ఆ చెత్త పడేయరు. సో రైట్ ఆఫ్ వేని మనం గుర్తించాలి, వాళ్ళు నడుచుకోవడానికి దారి ఎక్కడ ఉంటుంది అన్న సెన్స్ మనకు ఉండాలి. మనకు ఆ సెన్స్ అనేది రావట్లేదు. ఆ సెన్స్ వచ్చేంత వరకు సుప్రీంకోర్టు డిక్లేర్ చేసినంత మాత్రాన పని అవ్వదు. రైట్ టు క్లీన్ ఎయిర్ కూడా ఫండమెంటల్ రైటే. ఎవరికి వస్తుంది క్లీన్ ఎయిర్? ఎంత పొల్యూషన్ ఉంటుంది ఇండియా? సుప్రీంకోర్టు డిక్లేర్ చేసినంత మాత్రాన అది ఆటోమేటిక్ ఇంప్లిమెంట్ అయిపోతుందా? అవ్వదు. అదే చెప్తున్నాను. సుప్రీంకోర్టు డిక్లేర్ చేస్తే దానికి ప్రయారిటీ ఉందనే విషయం ప్రభుత్వానికి తెలుస్తుంది. వెన్ సంథింగ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్, గవర్నమెంట్ అండర్స్టాండ్స్, ఎస్ సుప్రీంకోర్టే దీన్ని ఫండమెంటల్ రైట్ అని చెప్పింది కాబట్టి దీనికి ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటుంది. కానీ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసేంత వరకు సుప్రీంకోర్టు ఎన్ని చెప్పినా పని అవ్వదు. అర్థమవుతుందా? సుప్రీంకోర్టు ఎన్ని చెప్పినా సరే పని అవ్వదు అన్లెస్ ద గవర్నమెంట్ కమ్స్ అండ్ ఇంప్లిమెంట్స్ దెమ్. Rights-based legislation in India that has sought to change public culture has had mixed success. రైట్స్-బేస్డ్ లెజిస్లేషన్ ప్రభుత్వం ఇండియాలో జరిగిందంటే జరిగింది. కొన్ని వర్గాల వారికి హక్కులు కల్పిస్తూ చేసిన చట్టాలు జరిగాయంటే జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. ద స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014 sought to protect vendors from harassment యాజ్ అండర్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ సి. స్ట్రీట్ వెండర్స్ కోసం ఒక చట్టం తీసుకొచ్చారు 2014లో. అది వాళ్ళకి హరాస్మెంట్ లేకుండా, హరాస్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రయత్నం చేసింది. అండర్ ఏంటిది? ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ సి. దేనికోసం? విచ్ రైట్? రైట్ టు ఫ్రీడమ్లో ఏ రైట్ అది? 19(1)(a) ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. 1(b) అసెంబ్లీయా? 1(c) అసోసియేషన్. 1(d) మూవ్మెంట్. 1(e) రెసిడెన్స్. 1(g) ప్రొఫెషన్. మర్చిపోయారు, ప్రొఫెషన్ అంటే ఎక్కడైనా సరే ప్రొఫెషన్, బిజినెస్ చేసుకునే హక్కు మనకు ఉంటుంది అని. దాని ప్రకారం వాళ్ళకి హరాస్మెంట్ నుంచి ప్రొటెక్షన్ కల్పించింది స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014. బట్ ఇన్ మోస్ట్ సిటీస్, కానీ చాలా సిటీస్లో మున్సిపాలిటీస్ స్టిల్ కండక్ట్ ఎవిక్షన్ డ్రైవ్స్. మున్సిపాలిటీస్ ఏం చేస్తాయి? స్ట్రీట్ వెండర్స్ని లేపేస్తూ ఉంటాయి. ఎవిక్షన్ అంటే అక్కడి నుంచి పంపించేయడం, తోసేయడం. While implementation has lagged because the act requires surveys, town vending committees, and the demarcation of vending zones, processes that many urban local bodies have delayed or simply abandoned. చట్టం అయితే తీసుకొచ్చారు కానీ ఆ చట్టం ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇందాక చెప్పినట్టు సర్వేలు చేయాలి, టౌన్ వెండింగ్ కమిటీస్ ఏర్పరచాలి, డిమార్కేషన్ ఆఫ్ వెండింగ్ జోన్స్. స్ట్రీట్ వెండర్స్ ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు అని చెప్పి వెండింగ్ జోన్స్ వైజాగ్లో చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సెపరేట్గా గవర్నమెంటే డిమార్కేట్ చేస్తుంది, ఇక్కడ మీరు పెట్టుకోండి వ్యాపారాలు అని చెప్పేసి, ఎక్కడ పడితే అక్కడ పెట్టేయొద్దు, ఇలా పెట్టుకోండి అని చెప్తుంది. ఇవన్నీ జరగాలి. ఇవి మెనీ అర్బన్ లోకల్ బాడీస్ ఏం చేసాయి? డిలే చేసాయి, ఇలా సింప్లీ అబాండన్ అంటే వదిలేసాయి, విడిచిపెట్టేసాయి. సో చట్టం తీసుకొస్తే సరిపోతుందా? సరిపోదు. ఇక్కడ గమనించారా మీరు? సుప్రీంకోర్టు ఒక విషయాన్ని ఫండమెంటల్ రైట్ అని చెప్తే సరిపోద్దా? సరిపోదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం పార్లమెంట్ చట్టం చేయాలి. ఎవరికి రైట్స్ ఉన్నాయి చట్టం చేయడానికి? టు ఇంప్లిమెంట్ ఫండమెంటల్ రైట్స్ పార్లమెంట్కి. విచ్ ఆర్టికల్ గివ్స్ దట్ పవర్? చదువు ఎక్కడికో వెళ్ళిపోతుంది. విచ్ ఆర్టికల్ గివ్స్ పార్లమెంట్ ది పవర్ టు ఇంప్లిమెంట్ ఫండమెంటల్ రైట్స్? పవర్ టు మేక్ లాస్ టు ఇంప్లిమెంట్ ఫండమెంటల్ రైట్స్. నైషిత నువ్వు చెప్పమ్మా. ఇది చదువు. నువ్వు ఆన్లైన్ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు చెప్పాలి. విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ పార్లమెంట్ టు మేక్ లాస్ టు ఎన్ఫోర్స్ ఫండమెంటల్ రైట్స్? ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి పార్లమెంట్కి చట్టాలు చేసే అధికారం ఇస్తున్న ఆర్టికల్ ఏది? వెరీ గుడ్ అమ్మ, 35. గుడ్ గర్ల్, కీప్ ఇట్ అప్. ఓకే, వీక్ ఇంప్లిమెంటేషన్ has allowed informal rent seeking by officials to persist in some cases. సో ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అఫీషియల్స్ ఏం చేస్తారు? దే విల్ ట్రై టు రెంట్ సీక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెంట్ సీకింగ్? రెంట్ సీకింగ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏదో ఒక బెనిఫిట్ పొందాలని ట్రై చేయడం. అంటే వీళ్ళ దగ్గర లంచాలు తీసుకోవడాలు కావచ్చు, వేరేవి కావచ్చు, వీళ్ళ నుంచి ఏదో ఒక బెనిఫిట్ పొందాలని ట్రై చేయడాన్ని ఏమంటాం మనం? వి కాల్ ఇట్ రెంట్ సీకింగ్.
అర్థమవుతుందా? గవర్నమెంట్ పాలసీస్ని, రెగ్యులేషన్స్ని ఉపయోగించుకొని వీళ్ళు ఆర్థికంగా బెనిఫిట్ పొందడానికి ట్రై చేయడం. ఆ గవర్నమెంట్ ఏదో చట్టం తీసుకొచ్చింది అని బెదిరించేసి లంచాలు తీసుకుంటారు, ఇంప్లిమెంట్ చేయరు. ఇలాంటి రెంట్ సీకింగ్ అంటే లంచాలు తీసుకోవడం అని కాదు, మనం ఇటువంటి వాల్యూ క్రియేట్ చేయకుండా డబ్బులు సంపాదించడానికి ట్రై చేయడం. అంటే రూల్స్ని, రెగ్యులేషన్స్ని అడ్డు పెట్టుకొని లాభార్జన చేయడానికి ట్రై చేయడం అఫీషియల్స్. ద న్యూ జడ్జ్మెంట్ ఈజ్ ఆల్సో లైక్లీ టు సెటప్ డిస్ప్యూట్స్ విత్ ద 2014 యాక్ట్. మరి 2014 యాక్ట్కి సంబంధించి ద న్యూ జడ్జ్మెంట్ ఈజ్ ఆల్సో లైక్లీ టు సెటప్ డిస్ప్యూట్స్ విత్ ద 2014 యాక్ట్. ఓకే, గమనించండి. 2014 యాక్ట్ ఏం చెప్తుంది మనకి? స్ట్రీట్ వెండర్స్ని కాపాడమని చెప్తుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుంది? రైట్ టు వాక్ అనేది ఫండమెంటల్ రైట్. సో దీని రెండింటికి గొడవ వస్తుందా రాదా? దీనికోసం ఎవరిని లేపేయాలి? స్ట్రీట్ వెండర్స్ని లేపేయాలి. సో స్ట్రీట్ వెండర్స్ని కాపాడాలంటే ఆ చట్టం కాపాడుతుంది, ఈ జడ్జిమెంట్ లేపేస్తుంది. సో రెండింటికి డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సెకండ్, ద సిగరెట్స్ అండ్ అదర్ Tobacco Products Act 2003 curtailed public smoking over 20 years, but not by restitutionary remedies, as the court has suggested for walking, but with consistent social messaging and small immediate fines. Okay. Cigarettes and Other Tobacco Products Act 2003 తీసుకొచ్చారు. కర్టైల్డ్ అంటే తగ్గించింది, కట్ షార్ట్ చేసింది అని అర్థం. కట్ షార్ట్ చేసింది అని అర్థం. కానీ నాట్ బై రెస్టిట్యూషనరీ రెమెడీస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెస్టిట్యూషన్? విన్నారు ఎప్పుడైనా? రెస్టిట్యూషన్ అంటే అర్థం ఏంటి? రెస్టిట్యూషనరీ రెమెడీస్ రెస్టిట్యూషన్ అంటే ఎవరికైనా ఒక నష్టం జరిగిందనుకోండి, ఆ నష్టానికి తగిన కాంపెన్సేషన్ ఇప్పించడం. ఒకళ్ళ వల్ల ఇంకోళ్ళ నష్టం జరిగితే ఎవరి వల్ల నష్టం జరిగిందో వాళ్ళ నుంచి వాళ్ళకి కాంపెన్సేట్ చేయడం, అది రెస్టిట్యూషన్. రెస్టిట్యూషనరీ రెమెడీస్ అంటే వాట్ ఆర్ రెమెడీస్? రెమెడీస్ అంటే ఏంటమ్మా? పరిష్కారాలు కదా, అంతేనా కదా? మరి రెస్టిట్యూషనరీ రెమెడీస్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? తప్పు జరగకపోతే వాళ్ళు ఏ పొజిషన్లో వాళ్ళు ఉండేవాళ్ళో ఆ పొజిషన్లో వాళ్ళే ఉంచడం. అంటే ఒకళ్ళు ఒక తప్పు చేయడం వల్ల ఒకడు నష్టపోయాడు. సో రెస్టిట్యూషనరీ రెమెడీ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఆ తప్పు జరగకపోయి ఉంటే వాడు ఏ పొజిషన్లో ఉండేవాడో వాడిని ఆ పొజిషన్లో పెట్టడం. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ ఉండాలనుకుంటున్నావు, ఏ దగ్గర ఉండాలనుకుంటున్నావు. అన్ఫార్చునేట్లీ నీకు ఒక నష్టం జరిగింది, దానివల్ల బి దగ్గర ఉన్నావు. సో బీని మళ్ళీ ఏ దగ్గరికి తెచ్చేయాలి. నువ్వేదో చేద్దాం అనుకున్నావు, ఒకటి వల్ల నువ్వు నష్టపోయి వెనక్కి ఉండిపోయావు, ఆ నష్టాన్ని భర్తీ చేసి ఆ పొజిషన్ నేను తీసుకొచ్చేయడం, దాన్ని రెస్టిట్యూషనరీ రెమెడీ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఏముంటుందంటే కోర్టు ఏముంటుందంటే పెడిస్ట్రియన్స్ నష్టపోతున్నారు కాబట్టి ఏం చేయాలి? అక్కడ ఫుట్పాత్స్ అనేవి కట్టాలని చెప్తుంది. కానీ సిగరెట్ విషయంలో ఏం చెప్పారు? సిగరెట్స్ని బ్యాన్ చేశారా? చేయలేదు. ఏం చేస్తున్నారు మరి? విత్ కన్సిస్టెంట్ సోషల్ మెసేజింగ్ అండ్ స్మాల్ ఇమీడియట్, చిన్న ఫైన్స్ వేస్తుంది. సోషల్ మెసేజింగ్, సినిమా హాల్కి వెళ్తే చాలు మనకు వచ్చేస్తారు, ఇంటర్వెల్లో ఇంకోసారి వస్తారు. ఇట్లా యాడ్ల ద్వారా, మెసేజింగ్ ద్వారా దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు, కానీ కంప్లీట్గా బ్యాన్ చేయట్లేదు. ఫైనల్లీ, డిస్పైట్ స్ట్రిక్ట్ లాస్ అండ్ స్వచ్ఛ భారత్ మ్యాండేట్స్, ది కల్చర్ ఆఫ్ లిటరింగ్ remains because the law focuses on citizens' duty to segregate, whereas the state has often overlooked its duty to collect segregated waste. ఓకే, స్ట్రిక్ట్ లాస్ ఉన్నప్పటికీ, స్వచ్ఛ భారత్ మ్యాండేట్స్ ఉన్నప్పటికీ, లిటరింగ్ అంటే చెత్తని పడేయడం, ఎక్కడ పడితే అక్కడ పడేయడం అనేది కంటిన్యూ అవుతుందా? అవ్వట్లేదా? అవుతుంది. ఎందుకని? లా ఫోకసెస్ ఆన్ సిటిజన్స్ డ్యూటీ టు సెగ్రిగేట్. ఇంట్లోనే మీరు తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేయండి అని చెప్తున్నారు, కానీ దాన్ని ప్రాపర్గా కలెక్ట్ చేయాలన్న బాధ్యత మున్సిపాలిటీస్ తీసుకోవట్లేదు. ఇంట్లో వాళ్ళు కలెక్ట్ చేస్తారు, సెగ్రిగేట్ చేస్తారు, కానీ మీరు కూడా అంతే బాధ్యతగా వాటిని ఏం చేయాలి? కలెక్ట్ చేయాలి. తన బాధ్యతని తను విస్మరిస్తోంది. తన బాధ్యతను తను విస్మరించడం వల్ల జరుగుతున్న ప్రాబ్లం ఇది. సిమిలర్లీ, ఇఫ్ ద స్టేట్ డస్ నాట్ బిల్డ్ ఫుట్పాత్స్, ద సిటిజన్స్ రైట్ విల్ బి మీనింగ్లెస్. అర్థమవుతుందా? సో మీకు సిటిజన్స్కి రైట్స్ ఇచ్చేసావు, కానీ ఫుట్పాత్స్ కట్టట్లేదు, ఏంటి ఉపయోగం? రైట్స్ ఇస్తే సరిపోదు, ఫుట్పాత్స్ కట్టాలి. అలాగే సిగరెట్ తగ్గించాలని చట్టం తీసుకొస్తే సరిపోదు, బ్యాన్ చేయాలి.
నువ్వు సిగరెట్ని బ్యాన్ చేయకుండా చట్టం తీసుకొస్తే ఎలా పోతుంది? పోదు. సిమిలర్గా ఇక్కడ కూడా ఏమవుతుంది, ప్రభుత్వం అనేది ఫుట్పాత్స్ కట్టకపోతే వీళ్ళకి రైట్ రాదు. అలాగే వేస్ట్ గురించి కూడా మీరు స్వచ్ఛ భారత్ ఇవన్నీ మాట్లాడేస్తున్నారు, కానీ ప్రభుత్వం తను చేయాల్సిన పని తను చేయట్లేదు, ప్రాపర్గా దాన్ని కలెక్ట్ చేసుకోవడం చేయట్లేదు. అలా చేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ద కోర్ట్స్ కాన్స్టిట్యూషనల్ నడ్జ్ may thus lead to no real change if it remains a legal tool for compensation after a tragedy. Okay, so constitutional nudge అంటే అర్థం ఏంటి? పుష్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నడ్జ్? ఎ జెంటిల్ పుష్. ఎ జెంటిల్ అంటే సాఫ్ట్గా గట్టిగా తోసేయడం కాదు, ఒక సాఫ్ట్ పుష్. ఎవరిని పుష్ చేస్తుంది సుప్రీంకోర్టు ఇక్కడ? గవర్నమెంట్ని. ఎలా? నేను దీన్ని రైట్, ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేస్తున్నాను అంటుంది. సో సుప్రీంకోర్టు దాన్ని ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేయడం వల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ దాన్ని సీరియస్గా తీసుకుంటుంది. సో అదే జెంటిల్ పుష్ అనమాట. అది డిక్లేర్ చేసి ఉండకపోతే గవర్నమెంట్ అంత సీరియస్గా తీసుకోకపోవచ్చు. అయితే ఈ జెంటిల్ పుష్ ఏదైతే ఉందో మే దస్ లీడ్ టు నో రియల్ చేంజ్, నిజమైన చేంజ్ రాకపోవచ్చు. ఇఫ్ ఇట్ రిమైన్స్ ఎ లీగల్ టూల్ ఫర్ కాంపెన్సేషన్ ఆఫ్టర్ ట్రాజడీ. బేసిక్ ఇక్కడ ఏమవుతుందంటే, ఏదో ట్రాజడీ జరిగింది అంటే ఏంటి, ఫుట్పాత్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇందాక పిల్లోడు చనిపోయినట్టు జనాలు ప్రాణాలు కోల్పోవచ్చు. అప్పుడు సుప్రీంకోర్టుకి నువ్వు వెళ్ళిపోతావు, ఎందుకంటే మీరు ఫండమెంటల్ రైట్ అని చెప్పారు, అయినప్పటికీ కూడా నాకు ఫుట్పాత్స్ అక్కడ కట్టలేదు, దానివల్ల నేను నష్టపోయాను అని చెప్తారు. దానివల్ల కేసు బలం అవుతుంది, కేసుకి బలం పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అనేది ఉంది కాబట్టి కేసుకి బలం పెరిగి కాంపెన్సేషన్ ఎక్కువ వస్తుంది. సో మీరు అన్లెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేక్స్ ఎలా, పార్లమెంట్ అనేది ఒక చట్టం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం దేశవ్యాప్తంగా అన్ని సిటీస్లో ఫుట్పాత్స్ని కన్స్ట్రక్ట్ చేస్తే తప్పితే ఇది ఏమవుతుంది, జస్ట్ ఇలాంటి కేసులు వచ్చినప్పుడు లీగల్ రెమెడీగా, కాంపెన్సేషన్ తెచ్చుకునే ఒక రెమెడీగా మాత్రమే పనిచేస్తుంది. రియల్ చేంజ్ అనేది రాదు. మీకు ఇందాక చెప్పాను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రాన రియల్ చేంజ్ అనేది రాదు, కాన్స్టిట్యూషన్లో రాసినంత మాత్రాన రియల్ చేంజ్ అనేది రాదు. ఎప్పుడు వస్తుంది, పార్లమెంట్ చట్టం చేయాలి. ఇగో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అని ఆర్టికల్ 17లో రాసేసినంత మాత్రాన ఆటోమేటిక్గా అన్టచబిలిటీ అబాలిష్ అయిపోదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏం చేయాలి, దాన్ని పార్లమెంట్ చట్టం చేయాలి. చట్టం చేస్తే సరిపోద్దా? అది కూడా సరిపోదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఎన్ని ఉన్నాయి చూడండి. రాజ్యాంగంలో రాసినంత మాత్రాన, సుప్రీంకోర్టు చెప్పినంత మాత్రాన ఆటోమేటిక్గా ఏది జరగదు. నెక్స్ట్ స్టెప్ పార్లమెంట్ చట్టం చేయాలి. ఆ నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేయాలి. అలా చేస్తే అవుతుంది. ఇంప్లిమెంటేషన్ జరగనంత వరకు ఎన్ని రాసినా సరే ఏ పనులు అవ్వవు. ఎ స్టేట్ యూజింగ్ ఇట్ టు క్లెన్స్ స్ట్రీట్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ కమర్షియల్ యాక్టివిటీ కుడ్ ఆల్సో జెంట్రిఫై దీస్ పబ్లిక్ స్పేసెస్ అండ్ క్రిమినలైజ్ ద సర్వైవల్ ఆఫ్ ద అర్బన్ పూర్. ఇందాక అదే చెప్పాను. సో దీన్ని ఇప్పుడు ఉపయోగించుకొని సుప్రీంకోర్టే చెప్పింది రైట్ టు వాక్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి మొత్తం స్ట్రీట్ వెండర్స్ మీద పడిపోయే అవకాశం ఉంది. స్ట్రీట్ వెండర్స్ అందరూ ఎక్కడ పెడుతున్నారు, ఫుట్పాత్ల మీద పెడుతున్నారు. సో వాళ్ళ మీద ఒక్కసారి పడిపోయి, వాళ్ళందరూ ఎవరు, అర్బన్ పూర్, అంత రిచ్ పీపుల్ కాదు కదా వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళ మీద ఒకసారిగా పడిపోయి వాళ్ళందరినీ కూడా ఇన్ఫార్మల్ కమర్షియల్ యాక్టివిటీ అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్కి జిఎస్టీలు కట్టకుండా, రిజిస్ట్రేషన్స్ చేసుకోకుండా ఇన్ఫార్మల్గా చేసే కమర్షియల్ యాక్టివిటీస్ అనమాట. ఓకే, జెంట్రిఫై చేయడం అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ జెంట్రిఫై అంటే ఒక లొకాలిటీని కంప్లీట్గా మోడర్న్ లొకాలిటీగా మార్చడం, మోడర్న్గా, క్లీన్గా, ఎఫ్లూయెంట్గా మార్చడం. అంటే డబ్బున్న వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు. అంటే ఒక లొకాలిటీని మీరు, ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్ ఉంది, జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల స్లమ్ ఏరియా ఉందనుకోండి, ఆ స్లమ్ ఏరియాని తీసేయడం జెంట్రిఫికేషన్. అర్థమవుతుందా? ఇది రిచ్ పీపుల్ ఉండే ఏరియా, మోడర్న్గా ఉంది, అంతా నీట్గా ఉంది. ఇక్కడ ఈ పూర్ ఉండడం వల్ల మొత్తం లుక్కుపోతుంది. అలాంటప్పుడు ఆ పూర్ని అక్కడ తీస్తారనుకోండి, జెంట్రిఫికేషన్ జరిగినట్టు. సో జెంట్రిఫికేషన్ అంటే ఒక ఏరియాని మోడర్న్గా చేయడం, ఒక ఏరియాని ఎఫ్లూయెంట్గా, అల్ట్రా మోడర్న్గా మార్చడం. అల్ట్రా మోడర్న్గా మార్చాలంటే అక్కడ పానీపూరి వాళ్ళు, చాట్ బండార్ వాళ్ళు డబ్బాలు వేసుకొని, డొక్కు టైర్లు వేసుకొని కనిపించారు అనుకోండి, అది మోడర్న్ కనిపించదు కదా, వాళ్ళందరినీ పీకేస్తూ ఉంటారు. అది జరిగే అవకాశం ఉంది. అండ్ క్రిమినలైజ్ ద సర్వైవల్ ఆఫ్ పూర్. పేదోడు వాడు పొట్టకొట్టు కోసం చేసుకునే పని ఒక క్రైమ్ కింద మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చట్టాన్ని అనేది వ్యతిరేకించినట్టు అయిపోయి, జడ్జిమెంట్ని వ్యతిరేకించినట్టు ఉంటుంది కాబట్టి. ద నడ్జెస్ ప్రిన్సిపల్ పాత్ టు సక్సెస్ విల్ బీ బై మూవింగ్ ద స్టేట్స్ ఫండ్స్ టువర్డ్స్ పెడిస్ట్రియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నడ్జ్ అంటే ఏంటి, పుష్ అని చెప్పాను. ఈ పుష్ అనేది సక్సెస్ అవ్వాలంటే మెయిన్ పాత్ ఏంటి, ఏ రకంగా వెళ్తే అవుతుంది, వీళ్ళని పీకేయడం కాదు, ఫస్ట్ నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చెయ్యు. వెండర్స్కి ఏం చేయాలి, డిమార్కేటెడ్ వెండింగ్ జోన్స్ క్రియేట్ చేయండి. ఇంకా పలానా ఏరియాస్ మేము క్రియేట్ చేస్తున్నాం, అక్కడ మీరు స్ట్రీట్ వెండర్స్ అందరూ పెట్టుకోండి.
అని అలా అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తూ వీలైనన్ని చోట్ల ఫుట్పాత్స్ అనేవి వేయడం ద్వారా మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాము అని దీని అర్థం అనమాట. సో ఊరికే ఇంప్లిమెంట్ చేయాలంటే అవ్వదు. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ని సమ్మరైజ్ చేయాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ పారాగ్రాఫ్ ఏం చెప్పింది? రైట్ టు వాక్ని ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేసింది సుప్రీంకోర్టు చెప్పారు. సెకండ్ పారాగ్రాఫ్ ఏంటి? డిక్లేర్ చేస్తే సరిపోదు, ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగాలి, దానికి చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్తాం. ఇట్ టాక్స్ అబౌట్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్. ఫస్ట్ పారాగ్రాఫ్ టాక్స్ అబౌట్ రైట్ టు వాక్ యాజ్ అ ఫండమెంటల్ రైట్. సో ఓవరాల్గా చెప్తే ఏం చెప్తారు? వైల్ సుప్రీం కోర్ట్ డిక్లేర్డ్ రైట్ టు వాక్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్, ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ఏంటి చెప్తారు? ఈజ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్. ఓకే, అన్లెస్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ ఆ తీర్పుకి ఉపయోగం లేదు అని మనం ఓవరాల్గా రాసుకుంటాం. సుప్రీంకోర్టు రైట్ టు వాక్ని ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేసినప్పటికీ అన్లెస్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ స్పిరిట్, అన్లెస్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ద స్టేట్, ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. క్లియర్? ఇంప్లిమెంటేషన్ జరగాలి. ట్రై చేయండి క్వశ్చన్. Which of the following statements best captures the author's attitude towards the Supreme Court's recognition of pedestrians' right to walk? Pedestrians యొక్క రైట్ టు వాక్ పరంగా దాన్ని సుప్రీంకోర్టు రికగ్నైజ్ చేసింది. దాని పట్ల ఆథర్ యొక్క యాటిట్యూడ్ ఏంటి? The judgment is a sufficient solution to India's pedestrian safety crisis because constitutional rights invariably reshape public behavior. అవునా కాదా? ఇది సఫిషియెంట్ సొల్యూషన్ అంటున్నాడు. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? బుర్రపెట్టి ఆలోచించండి, చెప్పండి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇస్తే ఆటోమేటిక్గా పబ్లిక్ బిహేవియర్ మారిపోద్ది అన్నారు. మారిపోద్దా? చెప్పానా లేదా? చెప్పినంత కాన్స్టిట్యూషన్లో డిక్లేర్ చేసినంత మాత్రం ఆటోమేటిక్గా ఏది మారిపోదు. రైట్ ఇంప్లిమెంటేషన్ జరగకపోతే ఏమీ జరగదు. ఒకటే, ద జడ్జిమెంట్ ఈజ్ ఫండమెంటలీ ఫ్లాడ్. చూడగానే మీకు ఏమనిపిస్తుంది? జడ్జిమెంట్ మొత్తం తప్పు పెట్టేసింది. అవునా? ఆధార్ అలా మాట్లాడలేదే. ఆధార్ జడ్జిమెంట్ని పూర్తిగా తప్పట్టాడా? తప్పట్లేదు. ద జడ్జిమెంట్ ఈజ్ నార్మేటివ్లీ డిజైరబుల్ బట్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ విల్ డిపెండ్ ఆన్ ఇన్స్టిట్యూషనల్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్. ఇది ఎంత బాగుందో చూసారా? దిస్ పార్ట్ రిప్రజెంట్స్ పారాగ్రాఫ్ 1, దిస్ పార్ట్ రిప్రజెంట్స్ పారాగ్రాఫ్ 2. ఆథర్ యాటిట్యూడ్ ఇదే కదా. నార్మేటివ్లీ యాజ్ ఎ నార్మ్, యాజ్ ఎ రూల్ డిజైరబుల్, మంచిదే. కానీ ఇంప్లిమెంటేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఎఫెక్టివ్నెస్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇంప్లిమెంటేషన్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ పైన. పర్ఫెక్ట్గా ఉంది. అంటే చదివేటప్పుడే వెరీ ఈజీ అమ్మ రీడింగ్ కాంప్రహెన్షన్. మీ అండర్స్టాండింగ్ స్ట్రక్చర్డ్గా జరిగితే ఈజీగా మీరు కొట్టేస్తారు. ద జడ్జ్మెంట్ రిస్క్స్ వీకనింగ్ ఆర్టికల్ 21. అవునా? ఆర్టికల్ 21 వీకెన్ చేస్తుంది అదే. సో ఆన్సర్ సి, క్రిస్టల్ క్లియర్. డెడ్ ఈజీ క్వశ్చన్ ఇది. ఐ వుడ్ సే దిస్ ఈజ్ డెడ్ ఈజీ. నేను ప్రతి క్వశ్చన్కి ఈజీయా డిఫికల్ట్ అని కూడా చెప్తాను. డిఫికల్టీ ఎందుకు ఉంటే ఎందుకు డిఫికల్ట్, ఈజీ అయితే ఎందుకు ఈజీ, ఐ విల్ టెల్ యూ. ది ఆథర్స్ డిస్కషన్ ఆఫ్ ద స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014, యాంటీ స్మోకింగ్ లెజిస్లేషన్ అండ్ స్వచ్ఛ భారత్ ప్రైమరీలీ సర్వ్స్ టు. ఎందుకు ఆథర్ వాటి గురించి మాట్లాడారు చెప్పండి? ఆథర్ వాటి గురించి ఎందుకు మాట్లాడారు? ఏ పర్పస్ కోసం మాట్లాడారు చెప్పండి? ఆలోచించండి ఒకసారి, ఆప్షన్స్ చూడకుండా ఆలోచించండి. ఎందుకు మాట్లాడారు వాటి గురించి ఆథర్? ఇంప్లిమెంటేషన్, చట్టాలు చాలా వచ్చినా ఇంప్లిమెంట్ అవ్వలేదని చెప్పడానికి. టు డెమాన్స్ట్రేట్ దట్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ జనరల్లీ ఇన్క్యాపబుల్ అనేది ఏంటి? ఎక్స్ట్రీమ్. జనరల్ అసలు ఎప్పుడూ చేయలేవు, అసలు చేత కాదు అన్నట్టుగా చెప్తున్నారు. కొంచెం ఓవర్, ఇది పక్కన పెట్టండి. ఇలస్ట్రేట్ దట్ లీగల్ రికగ్నిషన్ అలోన్ ఈజ్ రేర్లీ సఫిషియంట్ టు ఆల్టర్ ఎంట్రెంచ్డ్ సోషల్ ప్రాక్టీసెస్ అండ్ పబ్లిక్ బిహేవియర్. ఇది బ్యాలెన్స్డ్గా ఉందా లేదా? లీగల్ రికగ్నిషన్ ఒకటే సరిపోదు. మీకు ఏం చెప్పాను స్టార్టింగ్లో? ఫస్ట్ సుప్రీంకోర్టు చెప్తే సరిపోదు,
కాన్స్టిట్యూషన్ చెప్పినా సరిపోదు, చట్టం చేయాలి. చట్టం చేసినా సరిపోదు, ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. సో మరి ఇక్కడ లీగల్ రికగ్నిషన్ అలోన్ ఈజ్ రేర్లీ సఫిషియంట్ అన్నారు కదా. సో ఇది పక్కన పెట్టండి, ఇది అవ్వడానికి అవకాశం ఉంది. ఆర్గ్యూ దట్ పెడిస్ట్రియన్ రైట్ షుడ్ బి సబార్డినేటెడ్. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనలేదు. ఓకే, స్ట్రీట్ వెండర్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండాలి, పెడిస్ట్రియన్కి రైట్స్ తక్కువ ఉండాలని ఆధార్ డిస్కస్ చేశారా? లేదు. షో దట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ షుడ్ అవాయిడ్ ఇంటర్వీనింగ్ ఇన్ మ్యాటర్స్. అర్బన్ గవర్నెన్స్ విషయంలో కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వద్దట. ఎవరన్నారు అలాగా? డెఫినెట్గా అనలేదు. సో ఆన్సర్ బి. క్లియర్ కదా. లీగల్ రికగ్నిషన్ ఒకటే సరిపోదు. ఎంట్రెంచ్మెంట్ అర్థం ఏంటి? పాతుకుపోయిన సోషల్ ప్రాక్టీసెస్, సమాజంలో బాగా పాతుకుపోయిన అలవాట్లు మారాలి, బిహేవియర్ మారాలి. ఎంట్రెంచ్మెంట్ అర్థం ఏంటమ్మా? బాగా పాతుకుపోయిన అని అర్థం తెలుగులో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి మోస్ట్ రీజనబుల్లీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్. ప్యాసేజ్ నుంచి మోస్ట్ రీజనబుల్గా మనం ఇన్ఫర్ చేయగలిగేది ఏంటి? ఇఫ్ మున్సిపాలిటీస్ కన్స్ట్రక్ట్ కంటిన్యూస్ అన్అబ్స్ట్రక్టెడ్ ఫుట్పాత్స్, కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ పెడిస్ట్రియన్స్ అండ్ స్ట్రీట్ వెండర్స్ విల్ డిసపియర్ ఎంటైర్లీ. ఏం చేస్తాం? మొత్తం గొడవలన్నీ పోతాయి. అన్అబ్స్ట్రక్టెడ్ ఫుట్పాత్స్ కట్టేస్తే గొడవలన్నీ పోతాయని చెప్తున్నారు. కాదు. ది ఆథర్ బిలీవ్స్ దట్ కాంపెన్సేషన్ మెకానిజమ్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్. రైట్స్ కన్నా కాంపెన్సేషన్ మోర్ ఎఫెక్టివ్ అని చెప్తాడు ఆథర్? ఖచ్చితంగా చెప్పడు. కాంపెన్సేషన్ అనే పదం వచ్చిందంటేనే దాని అర్థం ఏంటి? తప్పు జరిగిపోయిందని, నష్టం జరిగిపోయిందని. A rights-based framework for pedestrians may inadvertently produce exclusionary urban outcomes if implemented without sensitivity to informal livelihoods. ఇది బ్యాలెన్స్డ్గా ఉంది. రైట్స్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ ఫర్ పెడిస్ట్రియన్స్ అంటే పెడిస్ట్రియన్స్ యొక్క రైట్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకొచ్చే ఫ్రేమ్వర్క్ మే ఇన్అడ్వర్టెంట్లీ అంటే అర్థం ఏంటి? అనుకోకుండా. ఇన్అడ్వర్టెంట్లీ అంటే అర్థం ఏంటి? కావాలని కాదు, అనుకోకుండా. ఒక పర్పస్ కోసం చేస్తే అది ఇంకో పర్పస్కి దారితీసాడు. ప్రొడ్యూస్ ఎక్స్క్లూజనరీ అర్బన్ అవుట్కమ్స్ అంటే అర్థం ఏంటి? ఎక్స్క్లూజనరీ అంటే కొంతమందిని ఎక్స్క్లూడ్ చేసేలాగా. ఎవరిని? స్ట్రీట్ వెండర్స్ లాంటి వాళ్ళని. సో వీళ్ళకి రైట్ టు వాక్ ఉంది, మీరు ఫుట్పాత్స్ మీద ఉండొద్దు అని చెప్పి వాళ్ళని పీకి పారేసే అవకాశం ఉంటుంది. మే ఇన్అడ్వర్టెంట్లీ అంటే ఒరిజినల్ ఉద్దేశం అది కాదు, కానీ దీనివల్ల అది జరిగే అవకాశం ఉందా? ఉంది. ఇఫ్ ఇంప్లిమెంటెడ్ వితౌట్ సెన్సిటివిటీ టు ఇన్ఫార్మల్ లైవ్లీహుడ్స్. లైవ్లీహుడ్స్ అంటే అర్థం ఏంటి? జీవనాధారాలు. అంటే చిన్న చిన్న రోడ్ల మీద పెట్టుకొని బిజినెస్ చేసుకునే వాళ్ళ యొక్క జీవనాధారం గురించి మనం సెన్సిటివిటీ మెయింటైన్ చేయకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ సెన్సిటివ్ టు దెమ్, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ గురించి మనం ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ సెన్సిటివ్, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ జీవనాధారాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కరెక్ట్ అనేది ఇది ఇన్ఫర్ చేయొచ్చా? ఆధార్ చెప్పినట్టుగానే ఉందా? సో పక్కన పెట్టండి. ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఎఫెక్టివ్లీ రిజాల్వ్స్. ఏం రిజాల్వ్ చేసింది? ఏ రిజాల్వ్ చేయలేదు. రిజాల్వ్ చేసేసిందని మనం ఏం చెప్పలేము. ఎప్పుడు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్స్ కరెక్ట్ అవ్వడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓకే, ఆన్సర్ ఏంటి? సి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 3 క్వశ్చన్స్లో కూడా మీరు ఈ 3 కరెక్ట్ ఆన్సర్స్లో ఉన్న కామన్ థింగ్ చూసారా? 3 కూడా కామన్ థింగ్ చూడండి. ఇది ఎలా ఉంది? నేను చెప్తున్న పదాలు చూడండి. బ్రాడ్ అండ్ బ్యాలెన్స్డ్. అవునా కదా? ఎందుకంటే 2 ఆస్పెక్ట్స్ని టచ్ చేస్తుంది. అది డిజైరబులే, కానీ ఇంప్లిమెంటేషన్ కూడా సరిగ్గా జరగాలి అని చెప్తుంది. ఇక్కడ చూడండి, లీగల్ రికగ్నిషన్ ఇంపార్టెంటే. లీగల్ రికగ్నిషన్ ఒకటే సరిపోదు, ఎందుకంటే పబ్లిక్ బిహేవియర్ ఇవన్నీ కూడా పాతుకుపోయి వాటిని మార్చాలి. 3 చూడండి, రైట్స్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ అనేది అనుకోకుండా ఈ ఇన్ఫార్మల్ లైవ్లీహుడ్స్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది సెన్సిటివిటీ లేకుండా ఇంప్లిమెంట్ చేస్తే. అంటే వాళ్ళ కష్టాన్ని గుర్తించకుండా, ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ సెన్సిటివ్ టు దేర్ లైవ్లీహుడ్, అప్పుడు అది ఏం చేస్తుంది? వాళ్ళ జీవితాన్ని పాడు చేసే అవకాశం అనేది ఉంటుంది. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఏం చేయాలి మీరు? యూ షుడ్ అవాయిడ్ ఎక్స్ట్రీమ్స్. యూ షుడ్ పిక్ వన్స్ విత్ బ్రాడ్ అండ్ బ్యాలెన్స్డ్ ఆన్సర్స్. అలాగే నేరో ఆన్సర్స్ అంటే ఏదో ఒక అంశాన్ని మాత్రమే టచ్ చేసే ఆన్సర్స్ మోస్ట్లీ తప్పు అవుతాయి. అలాగే ఇంకేం తప్పులు అవుతాయి? అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఆర్టికల్లో డిస్కస్ చేయనివి, అసలు ఆర్టికల్లో ఏమాత్రం డిస్కస్ చేయకుండా కంప్లీట్గా కొత్తది మాట్లాడారనుకోండి, అది తప్పు. ఇప్పుడు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్కి ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఆప్షన్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇది చూడండి,
పెడెస్ట్రియన్ రైట్స్ షుడ్ బి సబార్డినేటెడ్ అన్నాడు. సబార్డినేట్ చేయడం అంటే అర్థం ఏంటి? తక్కువ చేయడం. కంపీటింగ్ ఎకనామిక్ అండ్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్ ఎక్కువ ఇంపార్టెంట్, ఇది తక్కువ చేయాలి, ఇది తక్కువ ఇంపార్టెంట్ అలా అనలేదు. దీనివల్ల దానికి ప్రాబ్లం రావచ్చు అని చెప్పాడు, కానీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పి ఆథర్ మాట్లాడలేదు. ఇట్లా సో ఈచ్ ఆప్షన్ చూడగానే మన మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఇది నారో, ఇది బ్రాడ్, ఇది బ్యాలెన్స్డ్, ఇది ఎక్స్ట్రీమ్. ఇప్పుడు నేను చెప్తున్న ఈ పదాలన్నీ మీరు అర్థం చేసుకోండి. ఎలాంటి వాటిని నేను ఎక్స్ట్రీమ్ అంటున్నానో చూడండి, ఎలాంటి వాటిని నేను బ్యాలెన్స్డ్ అంటున్నానో చూడండి. ఎక్స్ట్రీమ్కి ఆపోజిట్ ఏంటి? బ్యాలెన్స్డ్. బ్రాడ్కి ఆపోజిట్ ఏంటి? నారో. ఓకే, ఇన్ కాంటెక్స్ట్, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అంటే ఆర్టికల్కి సంబంధించిన అయితే ఇన్ కాంటెక్స్ట్, ఆర్టికల్తో సంబంధం లేకుండా కంప్లీట్గా వేరేది మాట్లాడితే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సో ఆన్సర్స్ ఎలా ఉండాలి? బ్రాడ్ ఉండాలి, మోస్ట్లీ ఇన్ కాంటెక్స్ట్ ఉండాలి, బ్యాలెన్స్డ్ ఉండాలి. బ్రాడ్, బ్యాలెన్స్డ్, ఇన్ కాంటెక్స్ట్, మోస్ట్లీ అని ప్రతిదానికి ఇదని కాదు. నేరో ఉండకూడదని కాదు. క్వశ్చనే నేరోగా ఉందనుకోండి, క్వశ్చన్ ఒక స్పెసిఫిక్ ఆస్పెక్ట్ గురించి అడిగారనుకోండి, మీరు కూడా అదే పెడతారు. బట్ ఇన్ఫరెన్స్, ఎజంప్షన్, ఎస్పెషల్లీ సెంట్రల్ ఆర్గ్యుమెంట్, ఇప్పుడు నేను చెప్తున్న ఈ పాయింట్స్ అన్ని దేనికి వర్తిస్తాయి? మెయిన్ ఐడియా లేదా సెంట్రల్ ఆర్గ్యుమెంట్ క్వశ్చన్స్కి బాగా వర్తిస్తాయి. ఇన్ కాంటెక్స్ట్ ఉండాలి, ఆధార్ ఆర్టికల్లో డిస్కస్ చేసిన అంశం అయి ఉండాలి, బ్రాడ్ అంటే ఎక్కువ అంశాన్ని టచ్ చేస్తూ ఉండాలి, బ్యాలెన్స్డ్ ఎక్స్ట్రీమ్స్కి దూరంగా బ్యాలెన్స్డ్గా ఆర్గ్యుమెంట్ అనేది ఉండాలి. క్లియర్?